హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం మొదటి శ్రావణ మాసం అనమాట. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనమాట. పొద్దున్నే లేచేసి కల్లాపుతో ముగ్గులైతే పెట్టేశాము. ఇదైతే నేను ఆఫ్టర్నూన్ షూట్ చేశాను. మార్నింగ్ షూట్ చేయడం అయితే కుదరలేదండి. అప్పటికైతే పేడ కల్లాపులన్నీ ఆరిపోయేసాయి. ముగ్గులైతే మంచిగా పెట్టేసుకున్నాము. చూసారా, తామర పూల ముగ్గులు మా అమ్మ అయితే మస్తుగా భలే వేస్తుంది. దానికి ముందు రుత అమావాస్య వచ్చింది, అందుకని గుమ్మడికైతే దిష్టి తీసుకొట్టేసాము. ఇలాగ గుమ్మం ముందున్న లక్ష్మీదేవి పటానికి అండ్ వినాయక స్వామి పటానికి అయితే అర్చన చేసుకున్నాము. ఇదైతే మీరు పూజించుకుంటారా అండి? కలబంద చెట్టుని ఇలాగైతే పూజించుకుంటారు. పూజించుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అయితే రాదంట. చాలా మంచిదంట ఇంటికి. అందుకనైతే వీటిని కూడా పూజించుకుంటామండి. అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి కూడా పూజ అయితే చేసేసాము. ఇది డైలీ రొటీన్ అయితే ఉంటుందండి. శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎక్కువ తినం కదా. అమ్మవారిని ఎక్కువ పూజించుకుంటాము. అండ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ పూజలు అయితే ఉంటాయి. డైలీ రొటీన్ అనమాట. అలాగే తులసి చెట్టుకి పూజలు అయితే చెప్పనక్కర్లేదు. చూడండి, ఇక్కడ నుంచి అయితే మన తులసి చెట్ల పూజలు అయితే స్టార్ట్ అయిపోతాయి. తులసి అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తున్నాను. ఫ్రైడే అయితే ఇలా కానీ తులసి అమ్మవారికి పూజలు అయితే చేసుకోండి. చాలా మంచిదండి ఇలా పూజలు చేసుకోవడం వల్ల. అండ్ తులసి మాత కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. ఇలా తులసీదేవికి పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. పొద్దున్నే లేచి ఇలాగ పూజ చేస్తే చాలా చాలా మంచిది. అందులోనూ శ్రావణ మాసంలో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇలా పూజలు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇలా పూజలు చేయడమే కాదండి, ఇంటిని మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అలాగే మంచిగా ముగ్గులు పెట్టుకొని ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే విధంగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు, పూజలు అనేవి అప్పుడప్పుడు కొంచెం ప్రత్యేకంగా చేసుకోండి. ఎందుకంటే మనకైతే వరలక్ష్మి వ్రతం అయితే ముందు ఉంది. వరలక్ష్మి వ్రతమే కాకుండా అప్పుడప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన వ్రతాలు చేసుకుంటే అమ్మవారి కటాక్షం అనేది మనపై ఎప్పుడూ ఉంటుంది. మీకైతే అలవాటు ఉందా అండి ఇలాంటి పూజలు చేయడానికైతే నేను ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ పెట్టి మీకైతే చూపిస్తానన్నమాట. ఇలాంటి అంటే మంచి పూజల గురించి అయితే నాకైతే ఐడియా ఉంది. అవన్నీ మీతో అందరితో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ కూడా ఇలాగ వీడియోస్ కానీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. వీటి మీద అయితే పూజల మీద వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతేకాదండి, అమ్మవారి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా గడపకు పూజ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. గడప అంటే లక్ష్మీదేవి, ఆ తల్లిని మనం రోజు దాటుతూ ఉంటాం కదా. ఎలాంటి చీడ ఇంట్లోకి రానికుండా మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది. అమ్మవారికి దయ మనపై ఎప్పుడూ ఉండాలంటే గడపను పూజించుకోవడం, మనం వంట చేసే గ్యాస్ని పూజించుకోవడం, అలాగే తులసి కోటను పూజించుకోవడం, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా కొన్ని ప్రయోగాలు ఉన్నాయండి. అవన్నీ చేసుకుంటే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండాలంటే, అండ్ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ కూడా బయటకు వెళ్ళిపోవాలి అంటే కొన్ని రెమెడీస్ అయితే ఉన్నాయి. అవైతే మనం ట్రై చేద్దామండి. ఎక్కువగా ఉప్పు ఉంది కదా అండి. ఉప్పు ఉండడం వల్ల అలా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ముఖ్యంగా సాల్ట్ ఉంది కదా అండి, రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు అనేది భలే పనిచేస్తుందండి. అండ్ అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అలాగే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ అండ్ టెంకాయ అలాగే నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అంతేకాదు, అప్పుడప్పుడు మీరు కర్పూరము, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క వీటిని కాల్చడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందండి. అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. మీకు బాగా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానికి పసుపు పూసి బొట్లు పెట్టి దానిలో రాళ్ళ ఉప్పు వేసి దానిపైన పసుపు కుంకుమ చల్లుకొని అండ్ ఒక నిమ్మకాయని రెండుగా కట్ చేసి ఒక దెబ్బకు పసుపు ఇంకొక దెబ్బకు కుంకుమ వేసుకొని ఆ ఉప్పు పైన పెట్టుకొని గడప దగ్గర పెట్టుకుంటే నెగిటివ్